గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మీన రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానంగా తీసుకుంటే, ఎందుకంటే మనం పంచాంగంలో ఇదే చూస్తాం సర్వసాధారణంగా కూడా. ఉగాది అనగానే 11/5 చూపిస్తుంది. అంటే ఒక 11 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంటే 11 లక్షలు వస్తే 5 లక్షలు ఖర్చు చూపిస్తుంది. ఆదాయం 11, వ్యయం 5. సో నో నీడ్ టు వరీ. ఇక రాజ్యపూజ్యం, అవమానం. రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే 2, 4గా చూపిస్తుంది. అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య ఒక ఇద్దరుంటే, మనల్ని ప్రతి చిన్న విషయానికి తప్పు చూసేవారి సంఖ్య 4. ఇక్కడ ఏమిటంటే మరి దీనికి ఏం చేసుకోవాలి అంటే, రాజ్యపూజ్యం పెరగాలంటే వీరు దక్షిణామూర్తి స్తోత్రాలు కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన స్తోత్ర పఠనం కానీ, దత్త చరిత్ర పారాయణం కానీ చేస్తే రాజ్యపూజ్యం పెరుగుతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి అవమానం తగ్గాలి అంటే కనుక వీరు ఎక్కువగా లలితా సహస్రనామాల్లో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః చేసుకున్నట్లయితే క్లియర్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఇలాగే ఉంది, ఇలాగే సాగాలనడానికి ఆ జ్యోతిషం ఎలా మార్చుకోవాలి. మీ జన్మజాతకంలో మరింత బలమైనటువంటి దశలు నడుస్తున్నాయి. నో నీడ్ టు వరీ. అయితే ఇక్కడ 2వ స్థానంలో గురువు ఉన్నందుకు మే వరకు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. మే వరకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే లగ్న రాహు ఏం చేస్తాడంటే తెలియకుండానే ఒక విచిత్రమైన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఏమో ఇలా చేస్తే ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో, ఆ మార్పేమో, ఈ మార్పేమో అనేటువంటిది ఇది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ 2లో అంటే లగ్నంలో రాహు వల్ల భ్రమను కలిగిస్తూ ఉంటాడు. దుర్గా ఆరాధన భ్రమ తగ్గుతుంది. అయితే సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహం సంబంధించినటువంటి విషయంలో ఒక వివాహ నిర్ణయం తీసుకునే విషయం కావచ్చు, జీవిత భాగస్వామితో తెలియించిన గలాటాలు రావడం కావచ్చు, పార్ట్నర్స్తో తెలియించిన గలాట రావడం కావచ్చు, ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సప్తమ స్థానంలో ఉండే కేతువు, లగ్నంలో ఉండే రాహు యొక్క ప్రభావం తగ్గాలంటే కాళహస్తికి వెళ్ళినప్పుడు మనం చేయించుకుంటూ ఉంటారు రాహుకేతు పూజలు. కానీ మీరు అంత దూరం వెళ్ళలేని వారు నవగ్రహాల్లోనే కాస్త రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ఇవి కనుక చేస్తే కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మీనం వారికి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. చూసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే బాగుంటుంది చెప్పాలంటే. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మే వరకు బాగుంది. సినిమా ఫీల్డ్ వారికి మే వరకు బాగుంది. దాని తర్వాత బాగాలేదని కాదు, మరలా అక్టోబర్ నుంచి మళ్ళీ కొత్త అవకాశాలు వస్తాయి. అక్టోబర్ నుంచి మళ్ళీ గురువు ఎప్పుడైతే వక్రిస్తాడో అక్కడి నుంచి. అండ్ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కాస్త హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. హైయర్ ఎడ్యుకేషన్, బ్యాంక్స్ నుంచి ఓడి సంపాదించడానికి అండ్ లాంగ్ జర్నీ చేయడము, ఇట్లాంటి విషయాలకి శని గురువులు ఇద్దరూ కలిసి 9వ స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి ఈ ఫలితం చాలా బాగుంది చెప్పాలంటే. అయితే ఈ వీక్షణ అనేటువంటిది అక్టోబర్ వరకు ఉంటుంది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ తగ్గుతుంది. మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఉంటుంది మళ్ళీ 9th house మీద. 9th house అంటే ఏంటంటే కాస్త సేవింగ్ చేసుకోవడానికి అనుకూలించేటువంటి భావంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క విషయంలో చాలా బాగుందని మనం తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళు దానం ఇవ్వాల్సినవి ఉన్నాయి గురుగారు? నువ్వులు ఎక్కువగా ఇవ్వాలమ్మా. చాలా మందికి ఏంటంటే నువ్వులు తీసుకోవట్లేదండి అంటూ ఉంటారు. తెల్ల నువ్వులు ఇవ్వండి. నల్ల నువ్వుల కంటే తెల్ల నువ్వులు ఇస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. తింటారు కదా, వాడుకుంటారు కదా. కాకపోతే కొంతమంది డిమాండ్ చేస్తారు. మీ పరిస్థితి బాగోకపోతే చెప్పుకుంటే కూడా వాళ్ళు తగ్గిస్తారు. మరి అంత కర్కశంగా ఉండరు దానం తీసుకునే వాళ్ళు కూడా. అండ్ అట్లాగే ఒకవేళ తీసుకునేవారు లేరు, అలాంటప్పుడు బెల్లం ఉంటుంది కదా, పిడికిడ బెల్లం తీసుకుని గోవుకు తినిపించండి. అందులో నల్ల గోవుకు తినిపిస్తే ఇంకా మంచిది. దొరకని పక్షంలో మామూలుగా ఏదైనా దేశీవాలి గోవై ఉండాలి. తినిపిస్తే ఖచ్చితంగా మీకు ఈ నువ్వులు దానం ఇచ్చిన ఫలితం ఉంటుంది. కానీ నువ్వులు మాత్రం తినిపించొద్దు గోవుకి. చాలా మంది తెలియక తినిపిస్తారు. అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ఇబ్బంది వస్తుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి ఫిబ్రవరి టైంలోనే చెప్పాం. జనవరి టైంలోనే చెప్పాను. అప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం, ఇట్లాంటివన్నీ, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు
ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, సీఎంలు, వీళ్ళు వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడు అయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకి కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచ పొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి, అటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని, కుజ, బుధ కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ, ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ, చండీ పారాయణం కానీ, లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాం, యుద్ధాల వల్ల ఏమీ జరగకూడదు. వేరే వేరే దేశాల్లో కూడా ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకి హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతు 6లో ఉన్నాడు, న్యాచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్, ఏప్రిల్, మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణలు ఎక్కడేం జరుగుతున్నా, హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము. అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి ఈ వర్కర్స్ మధ్యని, బాస్ మధ్యని, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాసు కారకుడైన శని రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుందంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్న బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రెమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్, ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం, షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజయోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళు కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా. తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ, శని, మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా. ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ, మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ, వచ్చే సమయం కానీ, ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు, ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.